ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై ఉండండి తండ్రి. మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో తండ్రి నీ ఆలోచనలు కలిగి నీ చిత్తము కలిగి తండ్రి నిన్ను అనుసరించి నీ నామానికి మహిమకరంగా ఈ దినమంతయు మేము జీవించుటకు మీ కృపాక్షేమములు మాకు అందించండి తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవును తండ్రి, గొప్ప దేవా, మీ వలన పుట్టిన వారందరూ తండ్రి మీ వలె జీవిస్తారు తండ్రి. మీరు లోకమును జయించి ఉన్నారు గనుక తండ్రి మేమును లోకమును జయించే వారిగా మాకు ముందుగా మీరు నడిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మేము లోకముని జయించాలి అంటే తండ్రి నీ అందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించాలి. అలాంటి సంపూర్ణమైన విశ్వాసమును మాకు అందించండి. గొప్ప దేవా, నీ అందు భయభక్తులు కలిగి నిన్ను సంపూర్ణంగా ప్రభా విశ్వసించే విశ్వాసమును మాకు అందించండి తండ్రి. దేవా, ఈ లోకమును లోక ఆశలను జయించాలి అంటే తండ్రి నీ అందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి మేము జీవించాలి. అలాంటి జీవితాన్ని మాకు అందించండి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. యేసయ్య, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి తండ్రి. యేసయ్య, వారు తండ్రి ఎలాంటి ఆశలతో ఉన్నారో దేవా మీకు తెలుసు, సమస్తము తెలుసు గనుక వారు లోకాన్ని జయించే గొప్ప విశ్వాసమును అందించండి తండ్రి. లోకాన్ని లోక ఆశలను ప్రేమించుచు నీకు దూరము కాకుండా తండ్రి నీలో ఫలించే వారిగా మీ ఆత్మీయ ఫలాలు పొందుకొని ఆ నిత్య పరలోకంలో చేరే వారిగా ఉండుటకు మీరు కృప చూపించండి, సహాయమును అందించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు ప్రభు ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ రోజు తండ్రి 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ తండ్రి మిమ్మల్ని ముట్టగానే మీ చెంగు ముట్టగానే తండ్రి స్వస్థపరచబడింది. అలాంటి తండ్రి విశ్వాసము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి సహాయం అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. రక్షణను మారు మనసును అందించండి యేసయ్య. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలం లేని వారిని దర్శించండి. చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. కుటుంబాల మధ్య గొడవలతో గలిబిలితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. మీ ప్రేమను అందించి తండ్రి ఇరువురి మధ్య ప్రేమ కలిగి కుటుంబాల మధ్య సంతోషంతో జీవించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి ఈ రోజు ఎంతమంది అయితే యేసయ్య పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి నూతన సంవత్సరంను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో వారు అడుగు పెట్టొచ్చు ఉండగా యేసయ్య నూతన ఆలోచనలను దయచేయండి, నూతన అభివృద్ధిని అందించండి, నూతన ఆశీర్వాదాలను మీ నామములో మెండుగా దయచేయునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు చెల్లిస్తున్న ఈ రోజు ప్రభ జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లాస్ట్ విడత గనుక తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తానుసారమైన సర్పంచ్లను మీరు ఎన్నుకొని తండ్రి
ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుటకు మీరు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. అలాగే మిగతా రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసి తండ్రి మంచి ఆరోగ్యమును దయచేసి మంచి జ్ఞానం అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీ కృపా క్షేమములు మాకు అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.